అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు ఒక బాధాకరమైన విషయం అండి. రామోజీరావు గారు ఆయన కన్ను మూయటం అనే వార్త ఈరోజు చాలామందిని బాధ పెడుతుంది. మహాభారతంలో భీష్ముడు అని చెప్పి ఒక కురువృద్ధుడి చరిత్ర ఉందండి. ఆయన మొత్తం కురువంశానికే ఆద్యుడు. కురువంశం అభివృద్ధి చెందడానికి వారందరినీ రక్షణగా కాపాడింది ఆ భీష్ముడు అనే పెద్ద ఆయనకి ఒక వరం ఉందండి. ఆయన ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటే ఆయన కోరుకున్నప్పుడే ఆయనకి చావు వస్తుంది తప్ప మామూలుగా అయితే ఎవడు చంపలేడు ఆయన్ని. అలాంటి వరంతో ఉన్న వ్యక్తి భీష్ముడు. సేమ్ అదే వరం రామోజీరావు గారికి కూడా ఉందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకన్నానంటే అండి, వీళ్ళిద్దరికీ చాలా దగ్గర పోలికలు నాకు కనిపించాయి. భీష్ముడు ఎలాగైతే కురువంశాన్ని అభివృద్ధి చేశారో అలాగే రామోజీరావు గారు కూడా కొన్ని వర్గాలని దాదాపు 1,25,000 కుటుంబాలని ఆయన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడి అభివృద్ధి చేశాడండి. అలాంటి వ్యక్తి చివరి రోజుల్లో నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. చాలా గ్రంథాలు కూడా చెప్తాయి, మనం శత్రువుల మీద అటాక్ చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని టార్గెట్ చేయకూడదని. కానీ ఇక్కడ వృద్ధుడైన రామోజీరావు గారి మీద ఒక గవర్నమెంట్ 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన ఒక గవర్నమెంట్ యుద్ధం చేసింది. ఆయన చివరి కాలంలో మరణానికి దగ్గర పడ్డ సమయంలో ఆయన్ని చాలా మానసిక ఒత్తిడికి గురి చేశారండి. ఆయన పేషెంట్ బెడ్ మీద పడుకుని ఉంటే అదంతా డ్రామా అనేవారు. డ్రామా అని సాక్షి టీవీ కానీ వైసీపీకి అనుకూలమైన మీడియాలన్నీ కూడా డ్రామా ఆడుతున్నాడు అంటూ చాలా దారుణంగా ఆయన్ని మానసికంగా వేధించారు. ఎవరన్నా అయితే నాకు తెలిసి అప్పుడే చనిపోవాలి. కానీ భీష్ముడిలాగే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి చూసేదాకా ఆయన ప్రాణాన్ని వదలలేదండి. భీష్ముడిని కూడా ఆయన చంపటం అంత తేలికైన విషయం కాదు. ఆయనే చనిపోయేలా చేయాలన్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుల వారి ఆజ్ఞానుసారం అర్జునుడు ఏం చేశాడంటే బాణాలతో ఆయనకి ఒక పాన్పు ఏర్పాటు చేశాడు. అంటే బాణాలన్నీ దిగిపోయి ఉంటాయి, ఆ బాణాల మీద అలా పడిపోయి ఉంటాడు ఆయన. అలా ఎంతసేపు బతకగలుగుతాడు? ఆ బాధ ఆయన భరించలేడు కాబట్టి, ఆ వేదన భరించలేడు కాబట్టి ఆయన నేను చనిపోవాలని కోరుకుంటాడు. కాబట్టి ఆయనకి ఆ ఏర్పాటు చేయండి అనేది అప్పుడున్న యుద్ధతంత్రం. అది శత్రువు కాబట్టి అది చేశాడు యుద్ధంలో అంటే పర్వాలేదు. ఇక్కడ అదే పాన్పై ఏర్పాటు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రామోజీరావు గారికి. ఆయన పాపం ఆ పేషెంట్ బెడ్ మీద ఉన్నా సరే ప్రతిరోజు ఉదయం గేట్ దగ్గర సిఐడి వాళ్ళు ఉండేవారు. ఆయన ప్రతిరోజు కళ్ళు తెరిచేది సిఐడి పోలీసుని చూడడానికే. అయితే అంత బాధ పెట్టాల్సిన అవసరం, ఆ చివరి దశలో ఆయనకి అంత నరకం చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రామోజీరావు గారు ఏమన్నా 1,000 కోట్లు ఏమైనా ప్రజాధనం దోచుకున్నాడా? లేకపోతే ఒక 20-30 మర్డర్లు ఏమైనా చేయించాడా? ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఏమైనా జరిగిన నష్టం ఏంటి అని ఆలోచిస్తే ఏమీ లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు, ఈటీవీ దానిలో ఎదుర్కోవటమే కారణం. జనరల్గా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా అయితే పారిశ్రామికవేత్తలకి అవార్డులు ఇస్తారండి. పద్మశ్రీ ఇస్తారు, పద్మభూషణ్ ఇవ్వాలంటే భారతరత్న లాంటి అవార్డులు కూడా పారిశ్రామికవేత్తలకి ఇవ్వచ్చు. ఇక్కడ మనం రామోజీరావు గారి గురించి చెప్పుకుంటే ఆయన ఏమి పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. హైదరాబాద్కి ఆయన వచ్చేటప్పటికి 85 రూపాయల అద్దెతో ఇల్లు తీసుకున్నాడు. 85 రూపాయలు కేవలం 85 రూపాయల అద్దెకే హైదరాబాద్ వచ్చిన వ్యక్తి ఈ రోజున 2 రాష్ట్రాల్లో కలిపి 1,25,000 కుటుంబాలని పోషించే స్థాయికి ఎదిగాడంటే ఆయన జీవితంలో ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడండి. అంతా తట్టుకుని నిలబడ్డ వ్యక్తి కూడా చివరి దశకు వచ్చేటప్పటికి ఇంతమంది మన తెలుగు వాళ్ళకి అవకాశాలు కల్పించిన రామోజీరావు గారిని మనం వీడ్కోలు పలికిన విధానం ఎలా ఉందండి? అదే ఆ పద్ధతి. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ కడితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది. అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే అది మనకు గర్వకారణం కదా. అలాంటి వ్యక్తిని మనం ఎలా గౌరవించుకోవాలి? కానీ రామోజీరావు గారి పౌరుషానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టాడో, ఎవరైతే ఆయనకి చనిపోయే సమయంలో నరకం చూపించారో, ఆయన ఓటమి చెందే వరకు కూడా ఆ ఈనాడు పేపర్తో కానీ, ఈటీవీతో కానీ ప్రభుత్వం మీద యుద్ధం మాత్రం ఆపలేదండి. మీరు చాలా పేపర్లు చూస్తూ ఉంటాం, చాలా న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చే చాలా న్యూస్ ఛానల్స్ అధికార ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తాయి, ప్రతిపక్షాలను విమర్శిస్తాయి. అధికార పార్టీ నాయకుడు ఏదైతే విమర్శ చేస్తాడో
న్యూస్ ఛానల్స్ కూడా అదే విమర్శ చేస్తాయి. కానీ ఈనాడు ఈటీవీ దగ్గర ఉన్నది డిఫరెంట్ అండి. ఏంటంటే ఈనాడు ఒక ఆర్టికల్ రాసిందంటే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే పోలీసులు వేసిన ఛార్జ్షీట్లో ఉంటుంది. అది పోలీసులు ఛార్జ్షీట్ ఎలా వేస్తారండి? ఇదిగో ఈ టైంకి ఎక్కడికి వెళ్ళాడు, ఇక నేరం చేశాడు, నేరం చేసి ఇలా పారిపోయాడు, నేరం చేయడం వల్ల ఆయనకి ఇది వచ్చింది అని ఎలాగైతే క్లియర్గా ఛార్జ్షీట్ వేస్తాడో, ఈనాడు పేపర్ ఏదైనా ఒక ఇష్యూ టేకప్ చేసి ఆ ఇష్యూ మీద కనుక జగన్ గారి మీద రాస్తే ఛార్జ్షీట్ వేసేవాళ్ళు. మాకు ఏమైనా వివరాలు కావాలంటే చాలా వివరాలు మేము ఈనాడు నుంచే సేకరించేవాళ్ళం. ఏ కేసు ఎప్పుడు నమోదైంది, ఏ ఆస్తి గురించి నమోదైంది, ఆ ఆస్తి ఏ బినామీ పేరుని వెళ్ళింది, ఆ సర్వే నెంబర్ ఎంత, ఏ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయింది, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, దానిలో ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది, దానిలో వీళ్ళు దొబ్బేసిన డబ్బు ఎంత, ప్రజాధనం ఎలా దోచుకున్నారు, దానికి సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో ఏమి రాశారు, ఇలా ఇచ్చేసేవారు వాళ్ళు. అంటే 18 లక్షల సర్క్యులేషన్ కలిగిన ఈనాడు పేపరు ప్రతిరోజు జగన్ గారి గురించి ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేసేది. ప్రతి ఇంట్లోని ఆధారాలతో పాటు అందులో మొత్తం ఉంటుంది. అందులో ఇంక జనం నమ్మకపోతే ఏం చేస్తారండి? ఆయన అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఆయన పోరాటం మాత్రం ఆపలేదు. ఆయన మాట చెప్పారే, నాకు ఒంట్లో బాగలేదు కదా, ఇక ఈనాడు పేపర్ నుంచి కానీ ఈటీవీ నుంచి కానీ ఆ జగన్ టార్గెట్ చేయడం ఆపేయండి అంటే ఆపేద్దరు. కానీ ఆయన అంత ఇబ్బంది పడితే పడ్డాడు తప్ప ఆ పోరాటం మాత్రం ఆపలేదు. అది పౌరుషం. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాడు, వాటితో పోల్చుకుంటే ఇది ఆఫ్టర్ ఆల్ ఏమో ఆయనకి. ప్రతిరోజు మీరు గమనించండి, నిద్ర లేచేటప్పటికి బయట పోలీసు వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారంటే మనసు ఎంత ఆందోళన ఉంటుందో, ఏ తప్పు చేయకుండా. నిజంగా ఆయన గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలండి, ఆయన కష్టానికి. కానీ నాకు చూస్తే ఈ 2 ఫోటోలు ఒకటే అనిపించిందండి. ఆయన ఏదైతే ఆ పేషెంట్ బెడ్, హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం, ఇక్కడ భీష్ముడు ఆ మరణశయ్య అనేవారు దాన్ని. ఇది కూడా మరణశయ్యే. మరణశయ్యపై ఉండి కూడా అంత బాధ, చిత్రహింస, శారీరక బాధ అనుభవిస్తూ కూడా శత్రువు నాశనం చూసేదాకా ప్రాణం వదలలేదు. కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి. బ్రతికిన పౌరుషంగానే ఉంటాయి, చావులో కూడా పౌరుషంగానే పోతాయి. అలాంటి వ్యక్తి మన తెలుగుడు అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.